మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి, ఈ డీల్ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేయటం జరిగింది. మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు, అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? ఈ డీల్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ₹99 పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ ₹2.49 ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ 50 పైసల భారం పడదా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడే ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అవ్వవా? అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా? ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్కి ఇచ్చిన అదే ₹99